పానగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ స్వామివారు ఛాయతో కప్పబడి ఉంటారు. ఛాయ అంటే నీడ, నీడతో కప్పబడి స్వామివారు ఉంటారు. స్వామివారికి బ్రహ్మసూత్రం కూడా ఉంది. బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోబోతున్నాము. స్టార్టింగ్లోనే మనకు పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. పూజ సామాన్ల షాపు, మనకి ఇక్కడ పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్దాము. స్టార్టింగ్లోనే మనకు అందమైన తామర పూల కొలను ఉంటుంది. కోనేరుకు ఎదురుగానే గుడి ఉంటుంది, త్రికుటాలయము. రామప్ప టెంపుల్, వేస్తంబాల టెంపుల్ ఎలాగైతే మనకు త్రికుటాలయాలో ఈ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. నేను త్రికుటాలయానికి సంబంధించిన ఇంతకుముందు కల్పగురు టెంపుల్ వీడియో కూడా పెట్టాను. అది కూడా సేమ్ మనకు రామప్ప టెంపుల్ లాగా ఉంటుంది. ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మేము కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి మా వాళ్ళందరూ కార్తీక దీపాలు వదులుతున్నారు కోనేరులో. స్వామివారిని దర్శించుకోవడానికి ఈ టెంపుల్కి అయితే మేము ఇంతకు ముందు 2 years కింద వచ్చాం. అప్పటి ఫోటో ఇది. అందమైన కోనేరు, అందులో చేపలు, టెంపుల్ వ్యూ అనేది కూడా అంతా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నుండి అసలు రావాలనిపించదు. పిల్లలైతే అందులో చేపలు ఉండేసరికి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫోటోషూట్స్ జరుగుతున్నాయి లోపల, టెంపుల్ లోపల, బయట. మనం చూస్తున్న ఫోటో పాత ఫోటో. టెంపుల్ అనేది ఇంతకుముందు అలా ఉండేది. ఈ కనిపిస్తున్న కోనేరు ఉంది కదా, ఈ కోనేరు నుండే స్వామివారు ఉండే గర్భగుడిలోకి నిరంతరం వాటర్ అనేది వెళ్ళి స్వామివారు జలంలోనే మునిగిపోయి ఉండేవాళ్ళంట. అందుకని ఇక్కడ శివయ్యను జలలింగం అని కూడా పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే అంత వాటర్ రావడం లేదు, ఖాళీ చెమ్మ మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. సిమెంట్ వర్క్ ఏదో చేయడం వల్ల ఆ వాటర్ అనేది ఆగిపోయింది, రావడం లేదంటున్నారు. ఇది మేము 2 years క్రితం వచ్చినప్పటి ఫోటో. అప్పుడు అంతగా తామర పువ్వులు లేవు. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము. ఎంట్రన్స్లో మనకి ఇలా 4 స్తంభాలతో గోపురం లాగా ఉంటుంది. ఇలాంటిదే మనకు టెంపుల్కి అటువైపు, అంటే గర్భగుడికి ముందు వైపు ఒకటి, వెనక వైపు ఒకటి, 2 వైపులా ఉంటాయి. రాజుల కాలం అప్పుడు ఇటు నుండి టెంపుల్ లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెనక నుండి ఉన్న దారి గుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళంట. వెళ్ళండి. వీడియో షూట్ జరుగుతుంది. కనిపిస్తున్నదే 2వ దారి.
గర్భగుడికి వెనక సైడ్ ఉంటుంది. ఇది మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు దిగిన ఫోటో. పక్కనే మనకి నాగదేవతల పుట్ట ఉంటుంది. పుట్ట దగ్గరికి వెళ్దాము. పుట్టలో 6 అడుగుల పైనే ఉండే పాము ఉంటుందంట. ప్రతిరోజు రాత్రుల టైంలో ఈ పాము స్వామివారికి అభిషేకం చేసిన జలం వచ్చే మార్గం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటుందంట. ఇక్కడ పంతులు వాళ్ళు కూడా చాలాసార్లు చూసామని చెప్పారు. నేను ఫోటో చూపిస్తున్నాను కదా, అదే ఈ పాము. పక్కనే నందులు ఉన్నాయి. ఆ నందులు అనేటివి అన్ని తలలు డ్యామేజ్ అయి ఉన్నాయి. చూద్దాము. నందుల మీద వాటి హారం కానీ తాళ్ళతో కట్టడము అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నట్టు నందులు. తలలు మాత్రం లేవు. ముస్లిం పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ధ్వంసం చేయడము, కొన్నేమో నందుల్లో బంగారం దాసారు, నిధి ఉంది అని చెప్పేసి కొంతమంది వచ్చి తలలు పగలగొట్టారంట. అలా అన్ని ధ్వంసమై ఉన్నాయన్నట్టు అవన్నిటిని ఇక్కడ పక్కన పెట్టారు. అభిషేకానికంటే అటు వెళ్ళండి మీరు. జరగాలండి. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో టెంపుల్కు సంబంధించిన శాసనం కూడా ఉంటుంది. శివయ్య పక్కనే దత్తాత్రేయ స్వామివారు ఉంటారు. మనకి ఈ గర్భగుడిలో కూడా ఒక విశేషత ఉంది. ఇక్కడ మనకు షాడో అనేది 3గా కనిపిస్తుంది. నీడ అనేది మనం ఒక్కరం నిల్చుంటే 3 నిల్చున్నట్టుగా కనిపిస్తుంది. మనం చేయి పెట్టి కదిపినా కూడా 3 చేతులు కదులుతున్నట్టుగా కనిపిస్తాయి అన్నట్టు. మొత్తం చీకటిగా ఉండడం వల్ల నేను ట్రై చేశాను, కానీ నాకేం కనిపించలేదు. మీరు వెళ్ళినప్పుడు వీలైతే గనక ట్రై చేయండి. పక్కనే మనకు సూర్యభగవానుడు ఛాయాదేవి ఉంటారు. ఛాయ అంటే సూర్యభగవానుని భార్య పేరు. తన పేరు మీదుగానే స్వామివారికి తన నీడ కప్పబడి ఉండడం వల్ల ఛాయా సోమేశ్వరం అని పేరు వచ్చింది. సూర్యభగవానుడు ఛాయాదేవిల విగ్రహాలు అయితే లేవు, ధ్వంసం చేశారంట. సూర్యభగవానుని రథం మాత్రమే మనకు కనబడుతుంది. స్తంభాలు చూస్తున్నారు కదా, త్రికుటాలయము. త్రికుటాలయంలో మధ్యలో మనకు 4 స్తంభాలు ఉంటాయి. సేమ్ రామప్ప టెంపుల్, 1000 స్తంభాల టెంపుల్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సేమ్ ఈ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. 4 స్తంభాల మీద రామాయణం మహాభారతానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను అయితే చెక్కారు. శిల్పకళ అనేది చాలా బాగుంటుంది. 4 స్తంభాల మధ్యలో మనం పైకి చూస్తే మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. 4 స్తంభాల మీద ఒకప్పుడు 1 రూపీ కాయిన్తో కొడితే ఐరన్ సౌండ్ వచ్చేదంట. ఇప్పుడైతే 1 స్తంభానికే వస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అక్కడ మనకి ఇంకా 2 టెంపుల్లు ఉన్నాయి, మ్యూజియం ఉంది. శివయ్యను దర్శించుకుందాం. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అనేది ప్రతిరోజు ఉంటుంది. ఓం నమ శివాయ. స్వామివారి పై నుండి గోడకు ఛాయ పడుతుంది, అంటే నీడ పడుతుంది. నీడలోనే స్వామివారు ఉంటారు. ఆ నీడ అనేది మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ టైంలో దర్శించుకున్నా ఒకే విధంగా ఉంటుంది. స్వామివారిని జలలింగం అని కూడా పిలిచేవాళ్ళు. చూస్తున్నారు కదా జలం అనేది ఎలా వచ్చిందో. ముందు మనం చూసిన కోనేరు నుండి వాటర్ అనేది వచ్చి స్వామివారు వాటర్లోనే ఉండేవాళ్ళంట. అందుకే స్వామివారిని జలలింగం అని కూడా పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే వాటర్ అనేది అలా రావడం లేదు. చూడండి అందరూ ఎదురుగా గోడకు బ్యాక్ సైడ్ స్తంభం ఎదురుగా కనిపించింది. గోడకు ఈ నీడ అనేది స్వామివారి పైన
ఎక్కడి నుండి పడుతుంది, ఏ పిల్లర్ నీడ పడుతుంది అనేది ఇప్పటి వరకు పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారంట. మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు పంతులు గారిని తప్పకుండా అడిగి చూడండి. పంతులు గారు కూడా ఓపిక్గా అందరికీ లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నారు. చూస్తున్నాం కదా మనం గోడ మీద నీడ, కింద మనకు స్వామివారు ఉంటారు. కంపల్సరిగా స్వామివారిని నీడలో దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పక్కనే అదే పానగల్లులో ఉన్నటువంటి పచ్చల సోమేశ్వరం వెళ్తున్నాము. అక్కడ స్వామివారికి అంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం ఆకుపచ్చ కలర్లోకి మారుతుంది. ఆ టెంపుల్ యొక్క విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మొత్తం చూశారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా పానగల్లుకు వెళ్ళండి.